గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గుంజాల గొలగడ తాంసి దగ్గరలో ఉన్న అమ్మవారిని దర్శించడానికి వెళ్తున్నాం. ఇక్కడ చాలా ఎంతెంతో దూరం నుంచి మహారాష్ట్ర, తెలంగాణ ఎంతో గ్రామాల నుంచి, ఎంతో డిస్టిక్ల నుంచి మన ఈ దేవతను పూజించడానికి వస్తారు ప్రజలు. అక్కడికి వెళ్ళడానికి ఇటువంటి చాలా పెద్ద అడవి ఉంది. ఆ అడవిలోని ప్రజలు నడవడానికి లేకుంటే రవాణా సౌకర్యానికి ఇక్కడ గుంజాల గ్రామం ఇంకా ఇది గొల్లగడ తాంసి గ్రామంలో ఉన్న ప్రజలు చాలా కష్టపడుతున్నారు. నడవడానికి రోడ్లు ఈ సదుపాయాలన్నీ చేస్తున్నారు. వాటిని ఎలా చేస్తున్నారో మనం ఒకసారి చూద్దాం.
ప్రజెంట్ మనం ఇప్పుడు టెంపుల్ కింద ఉన్నాం. ఇక్కడనే భక్తులందరూ స్నానాలు చేసి దర్శించడానికి పైకి వెళ్తారు. ఈ టెంపుల్ యొక్క విశేషతను తెలుసుకోవడానికి మన గుంజాల గ్రామానికి చెందిన ఈశ్వర్ గారి దగ్గరలోనే ఉన్నారు. అడిగి తెలుసుకుందాం రండి. ఇది మన పేనుగంగా నది తర్వాత గిరిజామాత దేవస్థానం పెంఠానా దేవస్థానం కిందటి భాగము చాలా అందంగా ఉంటుంది, విశాలంగా ఉంటుంది. చాలా మంది జనాలు వస్తారు. మందిరం దగ్గర వచ్చి పూజలు చేసి గంగా స్నానాలు కూడా చేయడం జరుగుతున్నది. ఇది గిరిజామాత పెంఠానా అని దేవస్థానం చాలా ఏళ్ళ నుంచి ఎన్నో శతాబ్దాల నుంచి ఉన్న దేవస్థానము. చాలా పవిత్రమైన దేవస్థానంగా భావించి మేమందరూ దీనికి పూజలు చేయడం జరుగుతుంది. ఇది దేవస్థానం కిందటి భాగంగా దీనికి ఒక అందాల సీన్ కూడా ఉంది దీంట్లో. మొత్తానికైతే మనం ఇక్కడ గుంజాల గొలగట్ తాంసి గ్రామానికి దగ్గరలో ఉన్న అమ్మవారి టెంపుల్కి వచ్చేసినాం. దీని విశిష్టత గురించి అతి తొందరలో మన పెద్దవారిని అడిగి తెలుసుకుందాం. ఏం దేవత ఇది? గిరిజామాత. ఎన్ని సంవత్సరాల నుంచి పూజించాలి? ఇది దగ్గర గత మన నైజముల పరిపాలన నుంచి దగ్గర నుంచి ఉంది. అది ఎక్కడెక్కడ నుంచి వస్తారు? ఇక్కడ నుంచి గుంజాల, గొలగట్, తాంసి, ఇవ్రి, భీంపూర్ దగ్గర విలేజ్లు ఇక్కడ వస్తుంటారు. అంటే రవాణా సౌకర్యం చాలా ఇబ్బంది ఉంది, మాకు చాలా ఇబ్బంది ఉంది. మళ్ళా రాకడ పోకడకు భక్తులకు చాలా సౌకర్యం సరిగా లేదు. ఈ ప్రభుత్వంకు మరి మేము పదే విన్నవిస్తున్నాం, కానీ ఎలాంటి పట్టించుకోవడం లాంటివి జరుగుతలేదు. ఇప్పుడైనా జరుగుతాయి అనేసి మేము 3-4 ఊర్ల నుంచి మేము కట్టుబడి ఇక్కడికి రావాల్సి జరిగింది. గుడి ఒక ప్రత్యేకత ఏంటి? ఇది తరతరాలుగా నడుస్తున్నటువంటి మా ఆచారాల ప్రకారం ఇక్కడ నైజాం సర్కార్ నుంచి గుడి స్థాపించడం జరిగింది. దీనికి గుర్తింపు అనేది లేదు కాబట్టి ఇక్కడ చూస్తే వాతావరణం నది తీరాన దట్టమైన అడవుల్లో గిరిజన దేవతకు ఒక ప్రత్యక్షంగా నిలబడే ఈ దేవతకు కొన్ని సౌకర్యాలు లేక అందుకే ఈరోజు గొలగట్, తాంసి, గుంజాల, భీంపూర్ అటువంటి మొత్తం ఒక 500 మందితోటి మేము ఈరోజు రోడ్డుకు సంబంధించిన శ్రమదానంతో
ఈరోజు పనిని శ్రీకారం చుట్టినాం. ఇదే ముందు మేము శ్రమదానంగా ముందు రోడ్డు చేసిన తర్వాత పర్యాటకులు కూడా ఇక్కడ వచ్చి మాకు ఆదర్శిస్తానని మేము కోరుతున్నాము. ఇక్కడి నుంచి మా ప్రయత్నాలు మా పనులు సాఫీగా సాగుతాయి. కాబట్టి భక్తులందరికీ విన్నవించినది ఏమనగా ఇక్కడి నుంచి పుణ్యక్షేత్రానికి అందరూ సకాలంలో వచ్చి మేము పిలిచినప్పుడల్లా వచ్చి దర్శించుకోవాలని భక్తులను మేము కోరుతున్నాం. నమస్కారం మామయ్య. ఇది గుడి వేసి పూజా కాండ పేరు गुड़िया मैं दो ही दादा खाना था मैं दो ही दादा खाना था ఎజ్జీర్ వాతిరి మామ विनय काम ये रत्न टाइम पट्टे ताने दिया मुक्కు तक्के दिन वातु दो ही तना वातु పూజ అయితే తానే నైవేద్యం కాదు రాదు బియ్యము ఉపరంగి తానే करमताजी बदे कोटे मारला तो पड़ा बेजे ताने एन्न ताना मुग्गी मिटन ताना उन्हें के कोटवा एना कोर्री कोटवा अंजना यार का बिती